రైట్ ఆంజనేయ రెడ్డి గారు. డాక్టర్ సురేంద్ర గారు, 2493 నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ ఒక విధానం, అంటే ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ చూసుకున్నట్టు సెంట్రల్ నుంచి సపోర్ట్ కావచ్చు, ఇవంతా బేస్ చేసుకుని. అయితే ముఖ్యంగా ఈ విధానం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకం కింద నాణ్యమైన సేవలను అందిస్తాయా, లేదా మీరు అన్నట్టు ఇందా కొంత జరుగుతుంది ఫ్రాడ్ అనేదని, లాభాపేక్ష ఏమైనా నాణ్యతను విస్మరిస్తాయా, ఏ విధంగా చూడొచ్చు? లేదు చెడ్డు గారు, చాలా వరకు చాలా పేషెంట్స్ పరంగా చాలా మంచి జరుగుతుంది. అంటే ఇక్కడ నేను ఒక 3 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను పెద్దలందరికీ. అంటే నాదొక రిక్వెస్ట్, యాజ్ ఎ డాక్టర్ గా నేను చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటున్నాను. ఈ పథకం ఏదైతే ఉందో దాని గురించి ప్రజలకి, ఏ పార్టీ వాళ్ళైనా కానీ మీ కార్యకర్తలకి అవేర్నెస్ తీసుకురండి. చాలా రాజకీయంగా అపోహలు కల్పించడం వల్ల ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఉంది కదా చిత్తు గారు, ఇది అంటే ప్రభుత్వం ఎంత సిన్సియర్ గా ఉందంటే, నెట్వర్క్ హాస్పిటల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టుకొని ఆ పేషెంట్స్ గురించి డేటా ఎంట్రీ చేస్తే మేమే డబ్బులు ఇస్తామని అన్ని నర్సింగ్ హోమ్స్ కి చెప్తుంది. చాలా చిన్న చిన్న హాస్పిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. కానీ రాజకీయ యాంగిల్లో చూసి మీ డేటా చోరీ అవుతుంది, మీ పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు, మీరు అట్లా చేయకండి, అట్లాంటి అంటే అన్నెసరీ అపోహలు క్రియేట్ చేయడం వల్ల ప్రజలు ఈ ఏదైతే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పథకాలను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇంకొకటి, ఈ ప్రోగ్రామ్ అనేది ఆయుష్మాన్ భారత్ తో సింక్రోనీతో పనిచేస్తుంది. సో ఆర్థికంగా కూడా అంత భారం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మోర్ దాన్ 50% స్పాన్సర్ చేస్తుంది. ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ లో చాలా డిసీజెస్ కవర్ అయి ఉన్నాయి. అంటే పాపులేషన్ అనేది మన వాళ్ళు ఎక్స్ట్రాగా ఒక 20 lakhs మెంబర్స్ ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు 20 lakhs ఫ్యామిలీస్ ని ఇప్పుడు వచ్చిన న్యూ స్కీమ్ లో మోర్ దాన్ 20 lakhs ఫ్యామిలీస్ ని ఇంక్లూడ్ చేశారు. సో అది రాష్ట్రానికి కొంతవరకు భారం అవ్వచ్చే కామని ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ తో సింక్రోనితో కలిసి పనిచేస్తే అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఇంకొకటి, ఏదైనా ప్రభుత్వం సురేంద్ర గారు, 1,63,00,000 నుంచి తర్వాత ఎక్స్ట్రాగా మీరు అన్నట్టు 20 lakh పీపుల్ ఉన్నారు, 20 లక్షల మంది ఉన్నారు. అయితే ఇంకోటి కూడా అండి, 2027-28 కల్లా కూడా కొన్ని కాలేజెస్, అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఏవైతే శాంక్షన్ చేసిన 17 మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో 6 నుంచి 7 వరకు కంప్లీట్ అయినాయి. ఒక 10 కూడా 2 phases లో కంప్లీట్ చేసి ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఆర్థిక భారం లేకుండా చూస్తామని ఒక ప్లాన్ కూడా నడుస్తోంది. అయితే ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? ఈ విధానం ఆరోగ్య సంరక్షణలో ఆర్థిక సామాజిక డిఫరెన్సెస్ అనేవి లేకుండా చేస్తుందా? సొసైటీ చాలా ట్రాన్స్ఫర్మేటివ్, చాలా మంచిది, స్వాగతించాల్సిన విషయము. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి, ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ప్రతి ఒక్కరు ప్రజలకు అవేర్నెస్ కల్పించి ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవడంలో రాజకీయ నాయకులందరూ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా కానీ ప్రజలకు సహాయం చేయాలి. రైట్, ఓకే సార్. సో అజయ్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు మీరు దానికి సంబంధించి? నేను అదే అంటే